ఈ లగాచెర్ల చుట్టుపక్కల ఉన్న తాండాలు దాదాపుగా అందరూ ఒకటే మాట, అంటే ఇక్కడ నుండి మేము పోము, ఏళ్ళ నుంచి ఇక్కడనే పుట్టాము, ఇక్కడనే చేస్తాము, ఇక్కడనే మా భూములు ఉన్నాయి, మాకు కూడా అంతంత మాత్రమే మాకున్నది, మేము ఎస్టీలం, ఈ కులానికి సంబంధించిన వాళ్ళకు మేము తాండవాసులం కాబట్టి మా ఎస్టీలకు ఉండేది 1 నుండి 3 ఎకరాల లోపే భూమి ఉంటుంది, అందులో మాకు గవర్నమెంట్ ఇచ్చిన భూమి ఏదన్నా ఉంటే ప్రభుత్వం తీసుకున్నాక మాకు అభ్యంతరం లేదు, కానీ మా సొంత భూములు తీసుకొని మా ఊర్లు కాల్ చేసి మా తాండలం కాల్ చేసి మేము వెళ్ళిపోవాలంటే వెళ్ళిపోము, అవసరమైతే ఇక్కడనే సమాధులు అవుతాం, ఈయన్నే చేస్తాం. గవర్నమెంట్ అంటే రేవంత్ రెడ్డి నియోజకవర్గం అది, అంటే ఆయన గెలిపించిన పాపానికి ఒక అవ్వ చెప్పింది మనకు, ఆయన గురించి నెత్తి మీద కళ్ళు సారా అన్నీ ఎత్తుకొని పోయి తాండలకు నాకు తెలిసిన వాళ్లకు లేకుంటే గ్రామాలకు ఆయన మాట అయిని మా సారు మా రేవంత్ రెడ్డి గెలిస్తే మా తాండలు బాగుపడతాయి అనుకున్నాం, కానీ మా తాండను నాశనం చేస్తాడని ఎప్పుడు కూడా మేము ఊహించలేదు అని ఓ తల్లి మనకు స్పష్టంగా చెప్పింది. ఆమె నేను ఎప్పుడు లేస్తే అప్పుడు కాంగ్రెస్ జెండా పట్టుకొని ఆయన వెంట నేను తిరిగిన రేవంత్ రెడ్డి గెలవాలని చెప్పేసి నా కష్టాన్ని నమ్ముకోకుండా నా కష్టం చేయకుండా నా పిల్లలు ఎక్కడనో ఉంటారు, నేను ఒక్కదాన్ని ఉంటే నైటు 1 గంట నుంచి 2 గంటల ప్రాంతంలో వచ్చి మహిళల పైన పోలీసులు, అంటే వాళ్ళు పోలీసులు కాదు, ఒక విధంగా చెప్పాలంటే గవర్నమెంట్ పంపించిన దొంగలు లేదా రౌడీలు అని చెప్పేసి ఆమె చెప్పడం అనేది అయితే జరిగింది. అంటే మమ్మలను అంటే మహిళలను చూడకుండా కూడా మహిళా కానిస్టేబుల్స్ బయట ఇలబడి అంటే మగవాళ్ళను పంపించేసి మగ పోలీసులను పంపించేసి మా ఇష్టానుసారంగా మాకు ఎక్కడెక్కడనో పట్టరాని దగ్గర పట్టుకోవడం, టచ్ చేయడం, మా చేతులు పట్టి గుంజడం, మమ్మల్ని ఇట్లా గోడలకు దొబ్బడం, ఇలాంటి శాతలు ఈ గవర్నమెంట్ చేపిస్తుంది, అది రేవంత్ రెడ్డి సర్కార్ చేపిస్తుంది. ఎందుకంటే రేవంత్ రెడ్డికి మేము నమ్మి ఓటేసినందుకు ఈ పాపం మేము కట్టుకోవాల్సిందే అని చెప్పేసి వాళ్ళు ఈ తాండ వాసులు చాలామంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చూద్దామంటే ఇప్పుడు ఈ తాండల దాదాపుగా దేశాలలో పోయి బతికే వాళ్ళే ఎక్కువ ఉన్నారు, అంటే ఇక్కడ వాళ్ళ చిన్న చిన్న పిల్లలను పెట్టుకొని ఓన్లీ ఇక్కడ మహిళలు వాళ్ళ అత్తమామల దగ్గర వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర పోయి ఇక్కడ పెట్టుకుంటే యువకులు మొత్తం అంటే ముంబై కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, బెంగళూరు కావచ్చు, అంటే ఇతర ప్రాంతాలకు మాత్రమే ఇతర ప్రాంతాలకు పోయి మాత్రం వాళ్ళు జీవన ఉపాధి కోసం ఏదో ఒక పని చేసుకొని ఇక్కడ భార్య పిల్లలకు ఎంతో కొంత డబ్బులు పంపిస్తే వాళ్ళు ఇక్కడ బతుకుతున్నారు. అలాంటి భూములు అంటే మనం ఈ తాండలో చూసినాం, ఏ ఇల్లుకు చూసినా ఈ తాండలో ఏ ఇల్లుకు మనం పోయి చూస్తే ఆ ఇల్లుకు తాళమే ఉంది తప్ప కానీ ఏది ఓపెన్ లేదు. మనం చిన్న పిల్లలు కనిపిస్తున్నారు, కొంచెం మహిళలు మాత్రం ఇక్కడ కనిపిస్తున్నారు తప్ప కానీ వేరే వాళ్ళు మాత్రము ఇక్కడ కనిపించడం అనేది లేదు. అంటే ఇక్కడ మేము ఈ తాండ మొత్తం తిరిగాం, దాదాపుగా 2 గంటల పాటు ఈ తాండలో సర్చ్ చేస్తే 50 కుటుంబాలు ఉన్నాయి ఈ తాండలో. 50 కుటుంబాలు ఉన్న ఈ తాండలో ఒక్క మగవాళ్ళు అంటే ముసలోళ్ళ కాడికెళ్ళి ముసలోళ్ళ కాడికెళ్ళి యుక్త వయసు ఉన్న వాళ్ళు ఒక్కరు కూడా ఇక్కడ కనిపించిన పాపన లేదు. చిన్న పిల్లలను పెట్టుకొని వాళ్ళ తల్లులు వాళ్ళ ఆయమ్మలు మాత్రమే ఇక్కడ ఉంటున్నారు. కానీ రేవంత్ రెడ్డికి వీళ్ళు ఒకటే చెప్పదలుచుకుంటున్నారు, ఈ తాండ వదిలేది లేదు, ఈ తాండలకి వెళ్ళి పోయేది లేదు. ఇక్కడ ఈ చుట్టుపక్కల దుద్యాల్ మండలికి సంబంధించిన ఏదైతే లగాచెరువుకు సంబంధించిన విలేజ్కి సంబంధించిన తాండలు ఉన్నాయో ఆ తాండలకు అందరికీ మాకు మినిమం గవర్నమెంట్ వాళ్ళు కావచ్చు, ప్రభుత్వ అధికారులు కావచ్చు, ఎవరు కూడా మాకు ఇక్కడికి వెళ్ళి మీరు పోవాలమ్మా, కాల్ చేయాలమ్మా అని చెప్పేసి మాకు వచ్చిన పాపాన లేదు. ఇగో డోర్ టు డోర్ సర్వే చేయడానికి మాత్రం ఇగో సర్వే వేసిరు, ఇక్కడ సర్వే స్టిక్కర్ వేసిరు తప్ప కానీ మాకు ఆ విషయం కూడా ఏది చెప్పడం లేదు. అంటే ఇక్కడికి వెళ్ళి పోతే మీ భూమికి ఇంత పైసలు ఇస్తాం, మీకు ఉద్యోగాలు ఇస్తాము అనే మాట బయట చెప్తున్నారు తప్ప కానీ మా దగ్గరికి వచ్చి మాకు కలిసి మా తాండలకు వచ్చి కానీ మా గ్రామంకి వచ్చి కానీ ఇక్కడ చెప్పిన పాపాన లేదు. ఇక్కడ ఉద్యోగాలు ఇచ్చినా మేము పోయేది లేదు, ఇక్కడ ఏది చేసినా మేము పోయేది లేదు. ఆ కంపెనీ వల్ల, ఆ ఫార్మా కంపెనీ వల్ల అంటే ఇక్కడ జీవరాశులు బతకవంట, వాళ్ళు అంటున్నారు జీవరాశులు బతకవంట. మహిళలకు ఏదన్నా వాళ్ళు ప్రస్తావన టైంలో కావచ్చు, వాళ్ళు ప్రెగ్నెన్సీ టైంలో కావచ్చు చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆ నీళ్లు తాగితే మొత్తం పొల్యూషన్ ఉంటుంది, మెడికల్కి సంబంధించింది నీళ్లు ఉండయి, నీళ్లు దొరకయి, అంటే ఇక్కడ జీవరాశులు కూడా బతకాయి. మేము పెంచుకునే మా ఆధారం ఏంటి, మా లంబడీల ఆధారం ఏంటి, ఏదో పండ్లు కాయలు వ్యవసాయం చేసుకొని బతకడం, గొర్రెలు గోదలు మేపుకొని మేము జీవిస్తాం ఈ తాండాలలో. సో అలాంటి వాళ్ళను మాకు లేకుండా చేయడం ఈ రేవంత్ రెడ్డికి ఎంతవరకు కరెక్టు అని చెప్పేసి వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. అంటే మేము ఓటేసిన ప్రాంతానికి మాకు రేవంత్ రెడ్డి ఇది చేస్తున్నాడు, ఏదో రెడ్డిల మాట విని, ఇక్కడ ఉన్న రెడ్డిల మాటలు విని మా భూముల మీద పడుతున్నాడు అని చెప్తున్నారు. ఇక్కడ మేము ప్రాణం పోయినా కానీ ఇప్పుడు 4-5 తాండల వాసులు మాత్రం ఇదే చెప్తున్నారు, మేము ఇక్కడికి వెళ్ళి పోయేది లేదు, ఇక్కడ ఫార్మసిటీని రానిచ్చేది లేదు, మేము సస్తే ఇక్కడనే చేస్తామని చెప్పడం అనేది అయితే వాళ్ళు మనతో చెప్పడం అనేది జరిగింది. కెమెరా పర్సన్ ప్రవీణ్తో అరుణ్, ఆద్య టీవీ, హైదరాబాద్.